ఇట్స్ మీ రఫీ ఫ్రెండ్స్, ఇది Xiaomi Redmi Note 7. ఈ Redmi Note 7కి ఒక కొత్త అప్డేట్ని నిన్న రోల్అవుట్ చేశారు. ఈ అప్డేట్ సైజ్ మనకి అరౌండ్ 500 MB ఉంటుంది. సో ఈ అప్డేట్లో వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ ఫోన్తో పాటు మనకు వచ్చినప్పుడు MIUI 10.2.6.0 అప్డేట్తో వచ్చింది. ఇది మనకి గ్లోబల్ స్టేబుల్ అప్డేటు. నిన్న కూడా వీళ్ళు ఒక కొత్త స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. దీని పేరు MIUI 10.2.7.0 అప్డేట్ని తీసుకొచ్చారు. సో దాని సైజ్ నేను చెప్పాను కదా 500 MB వరకు ఉంటుంది. ఈరోజు మార్నింగ్ దీన్ని నేను అప్డేట్ చేశాను. ఇక ఈరోజు మనం ఈ అప్డేట్లో వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో దాని మీద కూడా మీరు ఒకసారి ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక దీంట్లో వచ్చిన చేంజెస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి నేను అబౌట్ ఫోన్ ఓపెన్ చేస్తున్నాను. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి MIUI వెర్షన్ 10.2.7.0 స్టేబుల్ అప్డేట్ అని చూపిస్తుంది. దానికంటే పైన చూడండి, మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి 5/2/2019తో వచ్చింది. అంటే మనకి ఇది February 5th ఉందన్నమాట సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్. ఇది మనకి బాక్స్తో పాటు వచ్చినప్పుడు ఓన్లీ మనకి January సెక్యూరిటీ ప్యాచ్తోనే వచ్చింది. కానీ ఈ అప్డేట్లో వీళ్ళు February సెక్యూరిటీ ప్యాచ్ని ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా కొన్ని మొబైల్స్కి రోల్అవుట్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, MIUIలో కానీ EMUIలో కానీ మనకి ఇవి కస్టమ్ రోమ్స్ అనమాట. ఈ కస్టమ్ రోమ్స్లో మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి ఎవ్రీ 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి వస్తుంటాయి. కానీ స్టాక్ హండ్రెడ్ మొబైల్స్లో మాత్రం మనకి ఎవ్రీ మంత్ రోల్అవుట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది మనకి MIUI స్టాక్ హండ్రెడ్ కాదు కాబట్టి దీంట్లో కూడా మనం ఎక్కువగా సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి త్వరగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక దీంట్లో మనకి మేజర్గా ఏమేమి చేంజెస్ వచ్చాయో తెలుసుకోవడం కోసం ఒకసారి మనం సిస్టమ్ అప్డేట్ ఓపెన్ చేద్దాం. సిస్టమ్ అప్డేట్లో మనకి పైన 3 dots ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేస్తే మనకి వాట్స్ న్యూ అని ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, ఓన్లీ ఒకే ఒక పాయింట్ రాశారు వీళ్ళు. కెమెరా డిపార్ట్మెంట్లో ఎన్హాన్స్డ్ లో లైట్ మోడ్ అని రాశారు. అంటే మనకి కెమెరాలో నైట్ మోడ్ ఫీచర్ని దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు. మనకి Redmi Note 7 బై బాక్స్తో పాటు వచ్చినప్పుడు మనకి డిఫాల్ట్గా కెమెరాలో నైట్ మోడ్ ఫీచర్ అనేది లేదు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఈ నైట్ మోడ్ ఫీచర్ అనేది దీంట్లో తీసుకొచ్చారు. ఇది మనకి Redmi Note 7 Proలో మాత్రం బై డిఫాల్ట్ మనకి బాక్స్తో పాటే వస్తుంది. కానీ Redmi Note 7లో మాత్రం మనకి ఈ ఫీచర్ అనేది బాక్స్తో పాటు వచ్చినప్పుడు లేదు. ఇప్పుడు మాత్రం ఈ అప్డేట్లో వీళ్ళు చేశారు. అలాగే మనకి లేటెస్ట్ MIUI బీటా వెర్షన్లో, ఇప్పుడు మనకి స్టేబుల్ వెర్షన్లో ఉన్నాం కదా, బీటా వెర్షన్లో మనకి డైరెక్ట్గా 48 మెగాపిక్సెల్తో మనకి ఫోటోలు తీసుకునే విధంగా ఒక సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ అనేది Redmi Note 7కి కూడా చేశారు. నిజానికి మనకి Redmi Note 7లో బ్యాక్ సైడ్ ఉండేది 12 మెగాపిక్సెల్ కెమెరానే. కానీ దీన్ని మనం 48 మెగాపిక్సెల్ లాగా వాడుకోవడం కోసం వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేశారు. మనకి ఏదైతే Redmi Note 7 Proలో ఉంటుందో అలాగే అనమాట. కానీ దీంట్లో మాత్రం ప్రజెంట్గా స్టేబుల్ వెర్షన్లో అలాంటి ఫీచర్స్ ఏవి మనకి దీంట్లో తీసుకురాలేదు. ఇక్కడ చూడండి, మనకి ఫోటో మోడ్లోకి వెళ్తే ఇక్కడ మనకి 48 మెగాపిక్సెల్ అనే ఫీచరు లేదు. కానీ Redmi Note 7 Proలో మాత్రం ఇక్కడ ఉంటుందన్నమాట. కానీ దీన్ని మాత్రం వీళ్ళు మాడిఫై చేయలేదు. మేబీ మనకి MIUI బీటా వెర్షన్ అప్డేట్ తీసుకొస్తారు కదా, ఇప్పటివరకైతే మనకి MIUI బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఎలాంటి లింకులు అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మనకి త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా దీంట్లో ఫ్లాష్ చేసుకుంటే మనకి ఆ అప్డేట్ కూడా వస్తుంది. ఇక మనం ఒకసారి వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్దాం. Redmi Note 7లో మనకి బై డిఫాల్ట్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అనేవి మనకి తీసుకురాలేదు. మరి ఇప్పుడన్నా వీళ్ళు ఈ అప్డేట్లో తీసుకొచ్చారా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మన సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. వీడియోలో ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి స్టిల్ మనకి 1080 దగ్గరే ఉంది. ఇక్కడైతే మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే దీంట్లో లేదు. సో ఖచ్చితంగా మనం ఫ్యూచర్ బిల్డ్స్లో అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ మనకి త్వరలోనే బీటా వెర్షన్లో అయినా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ స్టేబుల్ వెర్షన్లో మాత్రం స్టిల్ మనకి 1080 30 ఫ్రేమ్స్ అలాగే 60 ఫ్రేమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి స్లో మోషన్ మోడ్ కూడా దీంట్లో ఇంకా వీళ్ళు తీసుకురాలేదు. ఇది కూడా మనం మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్స్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మాత్రమే మేజర్గా వీళ్ళు తీసుకొచ్చిన చేంజెస్. ఒకటి, సెక్యూరిటీ ప్యాచ్ని ఇంప్రూవ్ చేశారు. అలాగే మనకి కెమెరాలో నైట్ మోడ్ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు నేను నైట్ మోడ్లో కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను. ఫొటోస్ తీసి మీకు నార్మల్ మోడ్లో ఎలా ఉంటుంది, నైట్ మోడ్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ Redmi Note 7లో తీసుకొచ్చిన మేజర్ అప్డేట్స్. ఖచ్చితంగా Redmi Note 7 కూడా ఫ్యూచర్ బిల్డ్స్లో మనం బెటర్ అప్డేట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను కూడా దీనికి సంబంధించిన ఏదైనా కొత్త అప్డేట్ రాగానే మీకు ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. డోంట్ వరీ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.